మూవీ స్టార్టింగ్ సీన్‌లో కొంతమంది సైనికులు అడవిలోంచి వెళ్తూ ఉంటారు. అయితే ఈ సైనికుల్లోని జీబారో అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతనికి చెవులు అస్సల వినపడవు. ఇతనితో ఉన్న సైనికులు కూడా ఇతనికి సైగల ద్వారానే మాట్లాడుతూ ఉంటారు. అయితే వీళ్ళందరూ వెళ్ళే దారిలోని ఒక లేక్ దగ్గర విశ్రాంతి కోసం ఆగుతారు. ఈ జిబారో నీళ్లు తాగుదామని లేక్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇతనికి ఒక గోల్డ్ కాయిన్ దొరుకుతుంది. ఆ కాయిన్ గురించి ఎవరికీ చెప్పకుండా ఇతను అది గోల్డా కాదా అని చెక్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్‌గా అదే సమయంలో అదే లేక్‌లో మనకి ఒక మంత్రగత్తెని చూపిస్తారు. ఆ మంత్రగత్తె ఆ లేక్ లోపల తిరుగుతూ ఉంటుంది. ఆమె ఒంటి నిండా గోల్డ్ ఉంటుంది. ఇంకొక వైపు సైనికులందరూ నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్‌గా అదే సమయంలోని ఈ మంత్రగత్తె వాటర్‌లోంచి బయటికి వచ్చి వింతగా అరుస్తూ ఉంటుంది. అయితే ఆ అరుపుకి ఈ సైనికులందరూ ఒకటేసారి ఆ అరుపు వచ్చిన వైపు తిరుగుతారు. ఆ మంత్రగత్తె ఇంకొద్ది గట్టిగా అరవగానే ఆ అరుపుకి ఈ సైనికులందరూ అల్లకొల్లేరమైపోతారు. ఇంకొక వైపేమో మన జిబారోకి అసల చెవులు వినపడవు కాబట్టి ఆ మంత్రగత్తె అరుపు మన జిబారో మీద పనిచేయదు. అయితే ఆ మంత్రగత్తె ఆ నీటి మీద డాన్స్ చేస్తూ ఒక్కసారిగా చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి అక్కడున్న సైనికులందరూ ఆ మంత్రగత్తెని సొంతం చేసుకోవాలి అని ఆ మంత్రగత్తె వైపుగా వెళ్తూ ఉంటారు. వెళ్ళే దారిలోని వీళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటూ అందరూ పిచ్చి పట్టిన వాళ్ళలా బిహేవ్ చేసుకుంటూ మొత్తం అక్కడున్న సైనికులందరూ చనిపోతారు. కానీ ఈ మంత్రగత్తె మొత్తం చాలా ఆశ్చర్యపోతుంది. అదేంటి నా అరుపుకి ఎంత పెద్ద మొనగాడన్నా గాని ఒక్క దెబ్బలో చనిపోతాడు కదా! ఈ సైనికుడేంటి నా అరుపు విన్నా గాని అతనికి ఏమీ అవ్వలేదు అని ఈ మంత్రగత్తె ఆశ్చర్యపోతుంది. అలాగే ఇప్పటివరకు ఈ మంత్రగత్తె ఎంతో మంది చంపేసింది తన అరుపు ద్వారా. కానీ ఈ జిబారో అనే సైనికుడు తన అరుపు నుంచి తప్పించుకుని బతికినందుకు ఈ మంత్రగత్తె జిబారో ప్రేమలో పడిపోతుంది. ఒకవైపు జిబారో మాత్రం ఆ మంత్రగత్తెని చూసి చాలా భయపడిపోతాడు. అక్కడి నుంచి పారిపోతాడు. వెళ్ళే దారిలో జిబారోకి ఒక చెట్టు కొమ్మ తగులుతుంది. అందువలన జిబారో గుర్రం మీద నుంచి కింద పడిపోతాడు. కొద్ది సమయం తర్వాత జిబారోకి మేలుకు వస్తుంది. ఇతను ఆ పక్కనే ఉన్న లేక్ దగ్గరికి వెళ్లి అక్కడే అతను విశ్రాంతి తీసుకుంటాడు. ఆ రోజు నైట్ అయిన తర్వాత ఆ మంత్రగత్తె జిబారో దగ్గరికి వస్తుంది. జిబారో ప్రేమలో పడిపోయిన ఆ మంత్రగత్తె జిబారో దగ్గరికి వచ్చి అతన్ని హద్దుకుని పడుకుంటుంది. తెల్లారిన తర్వాత జిబారో ఆ మంత్రగత్తెని చూస్తాడు. ఆమెను చూసి జిబారో ఆశ్చర్యపోతాడు. ఆ మంత్రగత్తె కూడా నిద్రలేస్తుంది. ఆ మంత్రగత్తె జిబారోని చూసి అక్కడి నుంచి పారిపోతాకి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ జిబారో ఆ మంత్రగత్తె చేతిని పట్టుకుంటాడు. అప్పుడు ఆ మంత్రగత్తె తన చేతిని విడిపించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఈ క్రమంలోని జిబారో చేతికి గోల్డ్ ముక్కలు గుచ్చుకుంటాయి. ఎందుకంటే ఆ మంత్రగత్తె ఒళ్ళంతా గోల్డ్ తోనే ఉంటుంది. ఆ గోల్డ్ అంతా ఆ మంత్రగత్తె ఒంటికి అతుక్కుపోయి ఉంటుంది. అలాగే ఎంతో విలువైన వజ్రాలు కూడా ఆ మంత్రగత్తె దగ్గర ఉంటాయి. అయితే జిబారో ఆ గోల్డ్ కి ఆ వజ్రాలకి అట్రాక్ట్ అయిపోతాడు. వాటిని ఎలాగన్నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటాడు. అందుకు ఆ మంత్రగత్తెని ఫాలో అవుతూ జిబారో వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఒక వాటర్ ఫాల్స్ దగ్గర ఆ మంత్రగత్తె డాన్స్ చేస్తూ ఉంటుంది. జిబారో కూడా ఆ మంత్రగత్తె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ మంత్రగత్తె కూడా జిబారో దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుంటూ ఆ మంత్రగత్తె డాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ మంత్రగత్తె జిబారో ప్రేమలో పడిపోయి ఉంటుంది. అందుకు ఆ మంత్రగత్తె జిబారోని ముద్దు పెట్టుకుంటుంది. ఈ క్రమంలోని జిబారో మూతి నుంచి రక్తం కారిపోతుంది. ఎందుకంటే ఆ మంత్రగత్తె మూతికి కూడా చాలా షార్ప్ అయిన వజ్రాలు ఉంటాయి. అయితే ఆ మంత్రగత్తె జిబారోతో ఇంటిమేట్ అవ్వాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలోని జిబారో కరెక్ట్ టైం చూసుకుని ఆ మంత్రగత్తె తలపైన కొట్టేస్తాడు. ఆ మంత్రగత్తె స్పృహ తప్పిపోతుంది. ఇక జిబారో చాలా క్రూరంగా ఆ మంత్రగత్తె ఒంటికి అంటి పెట్టుకుని ఉన్న ఆ బంగారాన్ని మొత్తం పీకేస్తూ ఉంటాడు. ఆ వజ్రాలు ఆ బంగారం అవన్నీ తీసేస్తూ ఉంటేని ఆ మంత్రగత్తె బాడీలోంచి బోలెడంత రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. జిబారో ఆ మంత్రగత్తె దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని ఆ మంత్రగత్తె బాడీని నీటిలోకి విసిరేస్తాడు. ఆ మంత్రగత్తె బాడీ ఆ సెలయేరులో తేలుకుంటూ మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించిన లేక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆగుతుంది. అయితే ఈ జిబారో మాత్రం ఆ బంగారాన్ని మోసుకుంటూ ఎక్కువ దూరం వెళ్ళలేకపోతాడు. అతనికి చాలా దాహం వేస్తుంది. నీరు తాగడానికి అతను పక్కనే ఉన్న లేక్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ మంత్రగత్తె బాడీ నుంచి వచ్చిన బ్లడ్ అంతా ఆ లేక్ అంతా పాకిపోయి ఉంటుంది. మొత్తం ఆ లేక్ అంతా ఆ మంత్రగత్తె బ్లడ్ తో కలిసిపోయి ఉంటుంది. జిబారో అక్కడ ఉన్న వాటర్ ని తాగగానే ఆ మంత్రశక్తులు ఉన్న ఆ మంత్రగత్తె బ్లడ్ ఆ లేక్ లో కలిసి ఉండటం వలన జిబారోకున్న చెవుడు పోతుంది. జిబారోకి ఉన్నట్టుండి చుట్టుపక్కల ఉన్న పక్షుల సౌండ్ ఆ ఎన్వైరన్మెంట్ సౌండ్ అంతా వినిపించేటప్పటికి జిబారో ఆ సౌండ్ ని తట్టుకోలేకపోతాడు. అతను అల్లకొల్లేరమైపోతూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత అతను నార్మల్ స్టేజ్ కు వస్తాడు. ఇంకొక వైపు ఈ మంత్రగత్తె ఆ నీటిలోంచి పైకి లెగిస్తుంది. ఆ మంత్రగత్తె తన బాడీని తను చూసుకుని
తలుచుకొని ఎంతో బాధపడుతుంది. చాలా ఏడుస్తూ ఉంటుంది. నా పరిస్థితి ఇలా చేసిన వాణ్ణి నేనెలాగన్నా చంపేయాలి అని ఆ మంత్రగత్తె బాధతో చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి జిబారో అట్రాక్ట్ అయిపోతాడు. ఆ అరుపు వచ్చిన వైపుగా జిబారో పిచ్చివాళ్లాగా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. మూవీ స్టార్టింగ్ లోని సైనికులందరూ ఎలాగైతే చనిపోయారో అంతకన్నా ఘోరంగా జిబారో ఆ మంత్రగత్తె అరుపుకి బలి అయిపోతాడు. జిబారో వాటర్లో మునిగిపోయేటప్పుడు మనకి మూవీ లాస్ట్ సీన్ లో చూపిస్తారు. ఆ లేక్ లోని ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి అని. ఎంతో మంది ఈ మంత్రగత్తె చేతిలో చనిపోయి ఉంటారు. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీకి సంబంధించిన వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడి నుంచి మీరు ఈ మూవీ నేమ్ ని తెలుసుకుని మీరు మూవీ చూడొచ్చు. అలాగే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి.